సుధాకర్ గారు ఈ టైంలో కాల్ చేశారు? ఈ విశ్వంగాడి టార్చర్కి వేళ్లాపాల లేకుండా పోతుంది మేడం. పగలు రాత్రి మధ్యాహ్నం చంపుకు తింటున్నాడు. వీడితో నా వల్ల కావట్లేదు మేడం. అంత బిల్డప్ ఇస్తారేంటండి? ఆ బక్కర యాస్కెల్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారా? మేడం, ఒక్క తాగుబోతు 100 మందితో సమానం. వీడితో వేగడం నా వల్ల కావట్లేదు మేడం. బాటిల్స్ మీద బాటిల్స్ తాగుతున్నాడు మేడం. నా దగ్గరున్న డబ్బులన్నీ ఖాళీ చేస్తున్నాడు మేడం. మీ డబ్బులేం కాదుగా, నేనిచ్చినవేగా. కేవలం మీరిచ్చిన డబ్బుతోనే అన్నీ అయిపోతాయా మేడం? సార్కి మందు తేవాలి, మందులోకి నంచుకోవడానికి చిప్స్ తేవాలి, అన్ని సౌకర్యాలు సమకూర్చాలి. మరి దరిద్రం ఏంటంటే ఎవరైనా టాబ్లెట్ వాటర్తో వేసుకుంటారు, వీడు మందుతో వేసుకుంటున్నాడు మేడం. వాట్? అవును మేడం. వీడి లీలలు ఒకటా రెండా? చెప్పుకుంటే మరో చరిత్ర రాయొచ్చు మేడం. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను మేడం. పొద్దున ఏం జరిగిందో తెలుసా మేడం? ఏం జరిగింది? ఈ విశ్వంగాడు అది జరిగింది మేడం. ఆనంది వాళ్ళు హాస్పిటల్కి వచ్చారా? అవును మేడం. ఆనంది విషయంని చూసిందా? లేదు మేడం, జస్ట్ మిస్. మేడం, బిల్లు కట్టి వచ్చేలోపు ఆ అమృత భర్తతో గొడవపడి నానా రాద్ధాంతం చేశాడు మేడం. కామ్గా ఒక చోట పడుండ్రా అంటే ఓవర్ యాక్షన్ చేస్తాడా? ఏది, వాడికి ఒకసారి ఫోన్ ఇవ్వు. అలాగే మేడం. మేడం మాట్లాడతారంట. మేడమ్మా? ఏ మేడం? ఎవరికి మేడం? మిత్ర మేడం రా. ఆవిడెవరు? నేను 24 గంటలు మేపుతుందే ఆ మేడం రా. మా మిత్ర మేడమా? మా లక్ష్మీదేవి గారా? ఆవిడ చేశారా? ఫోన్ మాట్లాడు. సర్లే ఇవ్వు. అరే ఆగరా, స్పీకర్ ఆన్ చేస్తాను, మాట్లాడు. మేడం మాట్లాడండి మేడం. ఏరా, ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నావా? లేదు మేడం, మత్తెక్కి ఊగుతున్నారు మేడం. ఒళ్ళు రాలగొడతాను. హాస్పిటల్కి వెళ్ళామా, ట్రీట్మెంట్ చేసుకున్నామా, మళ్ళీ ఇంటికి వచ్చామా అన్నట్టు ఉండకుండా ఏంట్రా ఎక్స్ట్రా చేసావంట? ఆనంది నిన్ను చూసిందంటే ఏంటి పరిస్థితి? మేడం మేడం చూడలేదుగా మేడం, వైట్ టెన్షన్. కూల్ కూల్. సుధాకర్ గారు చెప్పండి మేడం. ఈ రాస్కెల్ మన సిచ్యుయేషన్ ని సిల్లీగా తీసుకుంటున్నారు. తాగింది దిగాక కూర్చోబెట్టి కాస్త వాడికి మన పరిస్థితి అర్థమయ్యేలా చెప్పండి. ఎంత చెప్పినా వీడు అర్థం చేసుకోడు మేడం. వాణ్ణి మిత్ర